పటంలో ఎంతో శాంతి కాముక దేశంగా వరుసగా 7 ఏళ్లుగా అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచిన ఓ చిన్న దేశం ఫిన్లాండ్ అనేక రంగాల్లో ప్రపంచాన్ని మెప్పిస్తోంది. వారి దగ్గర ఉన్న ఒక రహస్య ఆయుధం గురించి తెలిస్తే దీనికి సమాధానం లభిస్తోంది. దానినే సౌనా దౌత్యం అంటారు. సాధారణంగా అంతర్జాతీయ దౌత్యం అంటే కోట్లు ఖర్చు చేసే విందులు, ఏసీ గదుల్లో గంభీరమైన ముఖాలు, ఐరన్ చేసిన సూట్లు బూట్లతో మెరిసిపోయే అధికారులు మనకు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఫిన్లాండ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది. అక్కడ అధికారులు తమ మధ్య ఉన్న చిక్కుముడులను విప్పడానికి ముందుగా తమ ఒంటి మీద ఉన్న దుస్తులను విప్పేస్తారు. వినడానికి ఇది చాలా వింతగా, కొంత విడ్డూరంగా అనిపించినా ఫిన్లాండ్ అంతర్జాతీయ రాజకీయాల్లో నెట్టుకొస్తున్న తీరు చూస్తే ఇది ఎంత శక్తివంతమైనదో అర్థమవుతోంది. వేడివేడి పొగలు కక్కే సౌనా బాత్ గదులే వారి దౌత్యానికి ప్రధాన వేదికలుగా ఉంటాయి. అక్కడ దౌత్యాధికారులు ఏ విధమైన హోదాలు లేకుండా కేవలం ఒక సాధారణ మనిషిగా ఆవిరి స్నానం చేస్తూ అంతర్జాతీయ పాలసీలపై చర్చలు జరుపుతూ ఉంటారు. ఆ ఉక్కబోత వాతావరణంలో ఒళ్లంతా చెమటలు కక్కుతున్న సమయంలో మనిషికి అబద్ధాలు చెప్పాలన్న ఆలోచన రాదని, ముసుగులు తీసేసి నిజాయితీగా మాట్లాడుకోవడానికి అది సరైన వేదికని ఫిన్లాండ్ నమ్ముతోంది. దశాబ్దాలుగా ఫిన్లాండ్ అనుసరిస్తున్న ఈ విధానం ఇప్పుడు వాషింగ్టన్ డీసీ నుంచి లండన్ వరకు ఉన్న రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సెంటర్లుగా మారింది. ప్రస్తుత ప్రపంచంలో దేశాల మధ్య పెరుగుతున్న అహంకారం, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల మధ్య ఇలాంటి నాకెడ్ నెట్వర్కింగ్ చర్చల అవసరం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఒక సామాన్యుడు, ఒక అగ్రరాజ్య ప్రతినిధి అనే భేదం ఉండదు. కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే ఉంటారు. ఆ సమానత్వమే క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఫిన్లాండ్ నమ్ముతోంది. సౌనా బాత్ చర్చల్లో ముసుగులు ఉండవు. కేవలం మనసులు మాత్రమే మాట్లాడుకుంటాయి. అగ్రరాజ్యాల ప్రతినిధులు సైతం తమ అహాన్ని ఆవిరి గదుల బయటే వదిలేసి రావాల్సి ఉంటుంది. అందుకే ఈ వింత దౌత్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిన్లాండ్ అనగానే ప్రపంచానికి మొబైల్ ఫోన్ను పరిచయం చేసిన నోకియా కంపెనీ తప్పకుండా గుర్తొస్తుంది కదా. నోకియా అనే పేరు అక్కడి ఒక అందమైన సెలయేరు నుంచి ఎలా పుట్టిందో, ఫిన్లాండ్ దౌత్యం కూడా అక్కడి ప్రకృతి సిద్ధమైన సౌనా సంప్రదాయం నుంచే పుట్టింది. 55 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా సౌనా గదులు ఉన్నాయంటే వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. సగటున ప్రతి 2 వ్యక్తులను ఒక సౌనా అందుబాటులో ఉందన్నమాట. సౌనా అనేది వారి జీవన విధానంలో ఒక అంతర్భాగం మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన స్థలం. ఈ సౌనా దౌత్యం వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటంటే, ఒక గదిలో అందరూ నగ్నంగా ఉన్నప్పుడు అక్కడ ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే ఈగో ఉండదు. కోట్లు సంపాదించే బిజినెస్ టైకూన్ అయినా, అణుబాంబులు ఉన్న దేశానికి రాయబారి అయినా అక్కడ అందరూ సమానమే. ఈ స్థితిలో చర్చలు జరిపినప్పుడు పరస్పర విశ్వాసం పెరుగుతుందని, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని వారు బలంగా నమ్ముతారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఫిన్లాండ్ ఎంబసీలో ఉన్న సౌనా సొసైటీలో సభ్యత్వం కోసం ఇతర దేశాల అధికారులు క్యూ కడుతూ ఉంటారు. చర్చలకు ముందు కొంచెం మద్యం సేవించి రిలాక్స్ అయ్యాక మొదట మహిళా అధికారులు, ఆ తర్వాత పురుష అధికారులు విడివిడిగా సౌనా గదిలోకి వెళ్తారు. లోపల 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి స్నానం చేస్తూ ప్రపంచ పరిస్థితులపై చర్చిస్తారు. దీనివల్ల అధికారుల మధ్య ఉండే ఆ బిగువు, ఆ గంభీరత్వం తొలగిపోయి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల్లో కూడా ఇలాంటి వాతావరణంలో చర్చించి ఉంటే ఇప్పటికీ యుద్ధం ఆగిపోయి ఉండేదని అంటున్నారు పరిశీలకులు. అక్కడ ఏసీ గదుల చల్లదనం ఉండదు. కేవలం పొగలు కక్కే ఆవిరి వేడి మాత్రమే ఉంటుంది. ఆ వేడికి నాయకుల మెదడులోని మొండితనం కరిగిపోతుందన్నది ఫిన్లాండ్ ఆశ. మనిషి మనిషిగా కలిసినప్పుడు మాత్రమే యుద్ధాలు ఆగుతాయి, ఆయుధాలు మోగబోతాయి అని ఈ దౌత్యం చాటి చెప్తోంది. చరిత్రను ఒకసారి తిరగేస్తే ఈ సౌనా దౌత్యం అనేక యుద్ధాలను, రాజకీయ సంక్షోభాలను ఎలా నివారించిందో అర్థమవుతోంది. 1960వ దశకంలో ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఫిన్లాండ్ నాయకుడు యూరో కెకోనెన్ ఒక గొప్ప సాహసం చేశారు. సోవియట్ యూనియన్ దిగ్గజం నికాటా క్రుష్చెవ్ ను ఒక రాత్రంతా సౌనా గదిలోనే ఉంచి చర్చలు జరిపారు. ఆ ఆవిరి స్నానపు వేడిలో క్రుష్చెవ్ అహాన్ని కరిగించి ఫిన్లాండ్ పశ్చిమ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి అవసరమైన అనుమతిని సాధించగలిగారు. ఒకవేళ ఆ చర్చలు సాధారణ ఏసీ గదుల్లో జరిగి ఉంటే క్రుష్చెవ్ అంత త్వరగా అంగీకరించేవారు కాదేమోనని అంటారు పరిశీలకులు. అలాగే 2005లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హెల్సిన్కీ పర్యటనలో ఈ సౌనా అనుభవాన్ని చూసి ముగ్ధులయ్యారట. దానిని ఆయన ఒక అద్భుతమైన, మర్చిపోలేని అనుభవంగా అభివర్ణించారు.
ఆ సమయంలో పుతిన్తో జరిగిన చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు వస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికపైకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. వీరిద్దరిని ఒక ఫిన్నిష్ సౌనా గదిలో బంధించి చర్చలు జరపడం అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఆయుధాలు ఉండవు, గన్‌మ్యాన్‌లు ఉండవు. కనీసం వేసుకోవడానికి కోటు కూడా ఉండదు. కేవలం ఇద్దరు మనుషులు. వారి దేశాల భవిష్యత్తు మాత్రమే ఉంటుంది. ఆ ఆవిరి వేడికి వారిలోని యుద్ధకాంక్ష చల్లారి శాంతి పొగలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆకాశంలో మిస్సైల్ ఎగురుతున్న సమయంలో నేల మీద నగ్నంగా కూర్చుని చర్చలు జరపడం అనేది ఒక వ్యంగ్యంగా అనిపించినా అదే అసలైన శాంతికి దారి కావచ్చు. ఇద్దరు శత్రువులు ఒకరి చెమటను ఒకరు చూసినప్పుడు, ఒకరి ప్రాణ భయాన్ని ఒకరు గమనించినప్పుడు యుద్ధం ఎంత అనవసరమో అర్థమవుతోంది. ఫిన్లాండ్ సౌనాలు లైంగిక కార్యకలాపాలకు ఏమాత్రం తావులేవు. అత్యంత సురక్షితమైన ప్రదేశాలుగా చెబుతున్నారు. ఇక్కడ గౌరవానికి, ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిదీ సూక్ష్మంగా గమనించబడుతోంది. అందుకే దశాబ్దాలుగా ఇది ఎక్కడా అపశృతి లేకుండా కొనసాగుతోంది. అయితే చైనా వంటి దేశాలతో ఇలాంటి దౌత్యం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది సందేహమే. ఎందుకంటే కొన్ని దేశాల దౌత్య నీతిలో చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి వారిని సౌనా గదిలోకి తీసుకెళ్లినా వారు తమ మనసులోని కుతంత్రాన్ని బయట పెట్టకపోవచ్చు. పైగా నగ్నంగా ఉన్నప్పుడు అది వారి బలహీనతగా భావించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇది కేవలం జెంటిల్మెన్షిప్ తో వ్యవహరించే దేశాల మధ్య మాత్రమే బాగా పనిచేస్తోంది. నేడు ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నట్లు అనిపిస్తోంది. అగ్రరాజ్యాలు తమ ఆయుధ సంపత్తిని చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫిన్లాండ్ నేర్పుతున్న పాఠం ఏమిటంటే, సమస్యలు చర్చలతో పరిష్కారం కావాలంటే ముందుగా మనలోని గర్వాన్ని, అహాన్ని విడిచిపెట్టాలి. దుస్తులు విప్పడం అనేది ఆ అహాన్ని విడిచిపెట్టడానికి ఒక సింబాలిక్ చర్య మాత్రమే. హుందాతనం అంటే కేవలం ఖరీదైన కోట్లు వేసుకోవడం కాదు, పక్కవాడి కష్టాన్ని అర్థం చేసుకునే మనసు కలిగి ఉండడం. ఫిన్లాండ్ తన సౌర దౌత్యం ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్న గొప్ప సందేశం ఇదే. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సమానమే అన్న భావన గనుక అందరిలోని వస్తే ఇక యుద్ధాలకు తావే ఉండదు. ఆవిరిలో కరిగే ఈ అహాలు రేపటి ప్రపంచానికి శాంతిని ఇస్తాయని ఆశిద్దాం. ఏసీ గదుల గంభీరత్వం కన్నా సౌనా గదుల స్వేచ్ఛే ప్రపంచాన్ని కాపాడుతుందేమో వేచి చూడాలి.